Hello everyone, this is Akash. Welcome to another new video. బ్రో, ప్రతి ఒక్కరు కంటెంట్ క్రియేటర్స్ గురించి మాట్లాడేటప్పుడు ఓన్లీ వాళ్ళ ఫేమ్, వాళ్ళ రీల్స్, వాళ్ళ వ్యూస్, వాళ్ళ ఫాలోవర్స్, వాళ్ళ మనీ గురించే మాట్లాడతారు కానీ వాళ్ళ స్ట్రగుల్, వాళ్ళ కష్టం గురించి ఎవరైనా మాట్లాడతారా? కంటెంట్ క్రియేటర్గా ఉండడంలో రియల్ ట్రూత్ ఏంటంటే స్టార్టింగ్లో చాలా ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ అని అనిపించేస్తుంది బ్రో. కానీ వన్స్ దాంట్లోకి స్టెప్ అయితేనే మనకు తెలుస్తుంది అది ఎంత కష్టమో ఏంటో అని. బికాస్ ఒక వీడియో షూట్ చేయాలి అంటే దాని వెనక ఎంత కష్టపడాలో తెలుసా? లైక్ స్క్రిప్ట్ వాడే రాసుకోవాలి, షూట్ వాడే చేసుకోవాలి, ఎడిట్ వాడే చేసుకోవాలి, అండ్ పోస్టింగ్ కూడా వాడే చేసుకోవాలి. వీడియో అప్లోడ్ చేస్తే స్టార్టింగ్లో వైరల్ అయిపోద్ది, ఫాలోవర్స్ ఈజీగా గెయిన్ చేసేసుకోవచ్చు అనుకున్నాను. కానీ రియాలిటీలో చాలా డిఫరెంట్ బ్రో. అంటే మన కంటెంట్ నచ్చకపోతే మన వీడియో దేనికి పనికిరాదు, ఒక మూలన పడి ఉంటుంది అంతే. అండ్ కొన్ని డేస్ అయితే మాత్రం ఫుల్ కన్ఫ్యూజన్లో ఉంటాం మనం. అరే, నిజంగా మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా, కరెక్ట్గా చేయకపోతుంది అంటే లైక్ వాళ్ళకి నచ్చుతుందా లేదా, ఏంటి అసలు ఎందుకు వైరల్ అవ్వట్లేదు అని కంపేర్ కూడా చేసుకోవడం స్టార్ట్ చేస్తాం బ్రో. లైక్ వాడు ఇంత ఫాస్ట్గా వైరల్ అవ్వాడు, వాడు ఇంత ఫాస్ట్గా గ్రో అయ్యాడు, నేను ఎందుకు గ్రో అవ్వట్లేదు అని చెప్పి ఏంటది కంపేర్ కూడా చేసుకుంటాం. కొంతమంది అనేస్తారు, జస్ట్ ఏముంది వీడియో షూట్ చేసి ఎడిట్ చేసి పోస్ట్ చేశారనమే కదా, అందులో ఏముంది నేనైనా చేసిస్తాను. అంత ఈజీ కాదు బ్రో. వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని పోస్ట్ చేయాలంటే స్క్రిప్ట్ రాసుకోవాలి. స్క్రిప్ట్ గుర్తు రాకపోతే, ఐడియాస్ గుర్తు రాకపోతే బుర్ర పిచ్చెక్కిపోతుంది. కొన్ని స్క్రిప్ట్ వచ్చాక మైండ్లో డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ రన్ అవుతాయి. లైక్ ఈ స్క్రిప్ట్ నచ్చుతుందా లేదా, నచ్చకపోతే ఏంటి, దీని మీద మనం ట్రోల్ అయిపోతే ఏంటి అని పిచ్చి పిచ్చి క్వశ్చన్స్. అండ్ ఆ తర్వాత షూట్, కెమెరా వాడే సెట్ చేసుకోవాలి, యాంగిల్స్ వాడే చూసుకోవాలి, కరెక్ట్ ఫ్రేమ్ ఉందో లేదో వాడే చూసుకోవాలి, ఆడియో సరిగ్గా వస్తుందో లేదో వాడే చూసుకోవాలి. అండ్ ఇవంతా అయ్యాక వీడియో సరిగ్గా రాకపోతే రీటేక్ కూడా మళ్ళీ వాడే చూసుకోవాలి. ఎడిటింగ్ ఎడిటింగ్ కోసం ఎన్ని స్లీప్లెస్ నైట్స్ వాళ్ళు కేటాయిస్తారో తెలుసా? లైక్ వీడియో పర్ఫెక్ట్గా రావడం కోసం చాలా కష్టపడతారు మీరు. ఎడిట్ అంటే అంత ఈజీ కాదు. అరే, ఈ ప్లేస్లో ఈ ఫోటో పెట్టాలి, లేదంటే ఈ మ్యూజిక్ పెట్టాలి, ఈ సౌండ్ ఎఫెక్ట్ పెట్టాలి అని రాత్రి పగలు ఆలోచిస్తూనే ఉంటారు వాళ్ళు. సమ్టైమ్స్ ఈవెన్ అనిపిస్తుంది, ఎందుకు మనం స్టార్ట్ చేసాం, క్విట్ అయిపోదామా అని అనిపిస్తుంది. నిజం చెప్తున్నా, ఒక 100 మెంబర్స్ కంటెంట్ క్రియేటర్స్గా తీసుకుంటే అందులో 25% సక్సెస్ అవుతున్నారు. దెన్ వాట్ అబౌట్ దట్ 75% బ్రో అంటే వాళ్ళు స్టార్ట్ చేసి వెంటనే క్విట్ అయిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ సక్సెస్ వద్దు, షార్ట్ టర్మ్ సక్సెస్, ఈజీ సక్సెస్, ఫాస్ట్ సక్సెస్ కావాలి బ్రో. కంటెంట్ క్రియేషన్ అనేది ఫాస్ట్ సక్సెస్ కాదు బ్రో, చాలా స్లో. మీ దగ్గర కన్సిస్టెన్సీ, డిసిప్లిన్, పేషెన్స్, ఈ మూడు కనుక ఉంటే సక్సెస్కి నీ పాత్ స్టార్ట్ అయిపోయినట్టే. బికాజ్ ఈ మూడు లేకపోతే మాత్రం కంటెంట్ క్రియేషన్లో మనం స్టాండ్ అవుట్ అవ్వలేము. అండ్ నేనేం చెప్తున్నా అంటే, కొత్తగా ఎవరైనా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేస్తున్నా సరే, వ్యూస్ వచ్చినా రాకపోయినా, ఫాలోవర్స్ వచ్చినా రాకపోయినా, మీ వీడియోస్ మీరు షూట్ చేసి పోస్ట్ చేస్తూనే ఉండండి. కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఈ కన్సిస్టెన్సీ ఒక రోజు మీ సక్సెస్ని చూపిస్తుంది బ్రో. ఇంతవరకు నా వీడియో చూసావంటే 100% నా వీడియో నీకు నచ్చింది అనుకుంటున్నా. సో సబ్స్క్రైబ్ చేయి, సపోర్ట్ చేయి, కలిసి బ్రో. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.